ప్రేమ లేని తనములో మేమున్నామా అనేసి మనల్ని మనము పరిశీలన చేసుకుని అట్లా అడిగే స్థితికి మనముంటే మనము గొప్పగా బ్రతుకుతున్నట్లే. ప్రియ దైవ జనాంగమా, ఏమన్నాడు సమూయేలు గారు? నేను ఎవరి ఎద్దునైనను గాడిదనైనను, చూడండి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12 అధ్యాయము 3వ. సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యము. ఇదిగో నేనున్నాను, నేనెవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనను పట్టుకొంటినా, ఎవనికైనను అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. ఛాలెంజ్ చేస్తా ఉన్నాడండి సమూయేలు గారు. ఏమని? ఇదిగో నేనున్నాను కదా, నేను ఎవని ఎద్దునైనను దొంగతనం చేసి నేను కట్టేసుకున్నానా, ఎవని గాడిదనైనను పట్టుకొని నేను దాచుకున్నానా, ఎవనికి అయినా నేను అన్యాయం చేశానా, ఎవరినైనా బాధ పెట్టానా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాడండి సమూయేలు గారు. ఏమని అంటా ఉన్నాడు? అయ్యా, నేను నిలబడి ఉన్నాను, నేనున్నాను కదా, నేను ఎవ్వరి దగ్గర దొంగతనం ఏమైనా చేస్తే నిరూపించండి అనేసి న్యాయంగా బ్రతికాడు కాబట్టి ఆ రీతిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాడండి. ఈరోజు ఈ వాక్యము ద్వారా, ఈ వాక్యం వింటున్న మనల్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా న్యాయ ప్రవర్తన మనలో ఉన్నదా? ఈరోజు ఏ రీతిగా మనం ఉంటున్నాం? ఒక తల్లికి 2 బిడ్డలైతే, 2 కుమారులైతే న్యాయముగా ఇద్దరిని ఒకే రీతిగా ప్రేమించగలుగుతా ఉన్నారా? ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా, ఒకరికేమో మొత్తము ఆ యొక్క ఆస్తిని ఇవ్వడము, ఇంకొకరికేమో పోలేదనేసి కసిరించుకోవడం, అలాంటి పరిస్థితులు లేవా అనేసి ప్రభు ఈ రాత్రి కాలమున మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రభు మనల్ని కోరుతా ఉన్నాడు, మూడిటిని కోరుతా ఉన్నాడు. వాటిలో మనము కలిగి ఉండవలసిన లక్షణము ఏంటి? మొదటిది, న్యాయముగా ఉండాలి. అందరినీ న్యాయముగా ప్రేమించాలి. కుటుంబములో ఉన్న అందరినీ, కుటుంబములో ఉన్న కుమారుల్ని, కుమార్తెలని, కోడళ్ళని, బిడలని, కూతుళ్ళని అందరినీ ఒకే రీతిగా మనము ప్రేమించాల్సిందిగా దేవుని యొక్క పేరిట ప్రభు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరిని ఎక్కువగా ప్రేమించి ఇంకొకరిని తక్కువగా ప్రేమిస్తే కుటుంబంలో దేవుని ఎదుట మనము నీతిగా న్యాయాన్ని కనపరిచే వారిగా మనం ఉంటామా? ఉంటామండి? ఉండం. అందుకనే ప్రియ దైవ జనాంగమా, వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఇదే కదా, న్యాయముగా నడుచుకోమనే కదా నేను అడుగుతా ఉంది. మిమ్మల్ని అడుగుతున్నాను, మరి మీ ఆన్సర్ ఏంటి అని వాక్యము ద్వారా ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాడండి ప్రభు. మీ యొక్క సమాధానం ఏంటి? మీరు నీతిగా, నిజాయితీగా, న్యాయముగా మీరుంటే దేవుడు మిమ్మల్ని నిండారా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ లక్షణము మనలో నుంచి ఏమడుగుతున్నాడండి? కనికరమును ప్రేమించుట.